హెలికాప్టర్ ప్రయాణం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రుల మధ్య చిచ్చు పెట్టిందా? షెడ్యూల్ సమయానికి మంత్రి ఉత్తమ్ రాకపోవడం పట్ల మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారా? హెలికాప్టర్ టేకాఫ్ అయ్యే సమయానికి కోమటిరెడ్డి ఎందుకు వెనక్కొచ్చారు? ఇంతకీ నాగార్జున సాగర్ బయలుదేరే ముందు బేగంపేట ఎయిర్పోర్ట్లో అసలేం జరిగింది? లాస్ట్ మినిట్లో కోమటిరెడ్డి ఎందుకు డ్రాప్ అయ్యారు? ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంగళవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పర్యటించాల్సి ఉంది. ముగ్గురు కలిసి హెలికాప్టర్లో వెళ్లి మొదట నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలి. అనంతరం పెద్దాపూర్ మండలంలో తెల్ల రేషన్ కార్డుల పంపిణీ, ఆ తర్వాత హుజూర్ నగర్, కట్టంగూర్, భువనగిరిలో వరుసగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ముందే స్కెడ్యూల్ ప్రిపేర్ చేశారు. అయితే ఆ కార్యక్రమాల్లో మంత్రులు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రమే పాల్గొన్నారు. కానీ మంత్రి వెంకటరెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఉత్తమ్ తీరుపై ఆగ్రహంతోనే వెంకటరెడ్డి లాస్ట్ మినిట్ లో నాగార్జున సాగర్ వెళ్లకుండా డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి స్కెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు ముగ్గురు మంత్రులు బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలి. అక్కడి నుంచి వెంటనే హెలికాప్టర్లో నాగార్జున సాగర్ బయలుదేరాలి. 10 గంటలకు సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలి. అయితే స్కెడ్యూల్ ప్రకారం మంత్రులు వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ 9 గంటలకే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కానీ ఉత్తమ్ మాత్రం తీరిగ్గా 10 గంటలకు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారని సమాచారం. దీంతో మిగిలిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కోసం దాదాపు గంటసేపు వెయిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఉత్తమ్ గంట ఆలస్యంగా చేరుకున్న తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో పెద్ద సీన్ క్రియేట్ అయినట్లు చర్చ జరుగుతోంది. సమయానికి రాకపోతే ఎలా అంటూ ఉత్తమ్పై వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి ఉత్తమ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా వెంకటరెడ్డి పట్టించుకోకుండా రుసరుసలాడారని సమాచారం. హెలికాప్టర్ బయలుదేరే ముందు కాసేపు మంత్రి అడ్లూరి కారులో కూర్చొని ఫోన్లో మాట్లాడిన వెంకటరెడ్డి ఆ తర్వాత తాను రావడం లేదని చెప్పి కోపంతో ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి బయటకు వెళ్లిపోయారుట. మంత్రి అడ్లూరి రిక్వెస్ట్ చేసినా పట్టించుకోకుండా తనకు రివ్యూ ఉందని చెప్పి నేరుగా మంత్రుల క్వార్టర్స్ కు వెళ్లిపోయారు. దీంతో చేసేదేవీ లేక మంత్రులు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్ మాత్రమే హెలికాప్టర్లో వెళ్లి సాగర్ గేట్లు ఎత్తడంతో పాటు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మొదట వెంకటరెడ్డి నిజంగానే రివ్యూ కారణంగానే ఆగిపోయారని అంతా భావించారు. కానీ అసలు విషయం ఆలస్యంగా బయటకు తెలిసింది. దీంతో అటు ఉత్తమ్, ఇటు కోమటిరెడ్డి వ్యవహారం చర్చకు దారితీసింది. అయితే ఇంతకీ ఆ ఇద్దరి మధ్య సమయపాలన పంచాయతీయేనా లేక మరేదైనా గొడవ ఉందా అనే చర్చ ఇటు పొలిటికల్ సర్కిల్స్, అటు ప్రభుత్వ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.